తర్వాత ఎపిసి రాసిన పత్రిక 1:18 చదువుదాం. ఎపిసి 1:18. చాలండి. మొట్టమొదటి గుడ్డితనము, ఒక వ్యక్తి ప్రభు అయిన యేసు క్రీస్తును గురించిన సువార్తను నమ్మనప్పుడు ఏం కలుగుతుంది? గుడ్డివాడుగా ఉంటాడు. ఒకటి. రెండోది ఏం తెలుసా ప్రియమైన బిడ్డలారా, నీ పిలుపును గ్రహించకపోవటం గుడ్డితనం. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తాడు తెలుసా? మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున, చెప్పండి, చదవండి ఇక్కడ. ఒకవేళ మనోనేత్రాలు వెలిగింపబడితే, నీ కన్నులు తెరవబడితే, నిన్ను దేవుడు ఎక్కడికి పిలిచాడు అన్నది ఏం చేస్తావు? గ్రహిస్తావు. హల్లెలూయా. నిన్ను ఎక్కడికి పిలిచాడు. ఇంకొక వాక్యం కూడా చదవాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, 2వ తెస్సలోనికీ పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 2:14. ఎందుకు పిలిచాడంటమ్మా? అదే సువార్త వలన ఎందుకు పిలిచాడు చెప్పండి. మళ్ళీ చదవండి ఒకసారి ఆ వాక్యం గట్టిగా. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందుటకు ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఎందుకు పిలిచాడు ప్రభు? ఆయన మహిమను పొందడానికి. హల్లెలూయా. ఆయన మహిమను పొందడానికి. మిమ్మల్ని ఎందుకు అమ్మా యేసుని నమ్మండి, ఆయన నిజమైన దేవుడు, ఆయన నీకు ప్రాణం పెట్టాడు, ఆయన చనిపోయాడు, 3 తిరిగి లేచాడు, మారు మనసు పొందండి అని ఎందుకు మీకు ప్రకటిస్తున్నామో తెలుసా? మీరందరూ ఏం కావాలి? క్రీస్తు యేసు యొక్క మహిమను పొందడానికే పిలుస్తున్నాడు. సువార్తతో నువ్వు పిలువబడ్డావు. సువార్త అంటే ఏంటి తెలుసానండి? సువార్త అంటే ఏంటో తెలుసా? నీ రోగం మంచిగా అయిపోతుందండి, నీ కష్టాలు వెళ్ళిపోతుందండి, మీకు ఉద్యోగం వస్తుందండి, అది ఇది చెప్పేటువంటి సువార్తలు కావు. అంటే మీరు 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇస్తారని చెప్పే సువార్త కాదు. ఏంటి సువార్త? ఏంటి సువార్త అండి? అమ్మా నువ్వేమయ్యావు? మహిమను కోల్పోయావు. ఒకప్పుడు దేవుడు ఆదామును సృజించినప్పుడు, ఆదిలో పితృడైనటువంటి ఆదామును మొట్టమొదటి మానవుడు సృజించినప్పుడు ఏమై ఉన్నాడు? దేవుని మహిమ చేత నింపబడి ఉన్నాడు. మహిమ అంటే అర్థం ఏంటంటే దేవుని కలిగిన స్థానం అతడు కలిగి ఉన్నాడు. దేవుని స్వరూపము, దేవుని పోలిక కలిగి ఉన్నాడు. ఆ స్థానాన్ని ఏం చేస్తావు? కోల్పోయావు. ఆ స్థానం కోల్పోయావు. దేవునితో సంబంధాన్ని కోల్పోయావు. తిరిగి ఆ యొక్క స్థానాన్ని ఇవ్వటం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఏం చేశాడు? నీ కొరకు కల్వారి శిలువలో ఏం చేశాడు? మరణించాడు, పాతి పెట్టాడు, 3వ దినం ఏం చేశాడు? తిరిగి లేచాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్ముడు ద్వారా ఏమవుతావు? తిరిగి దేవుని మహిమను ఏం చేస్తావు? పొందుకుంటావు. అంటే ఏ స్థానం అయితే మానవుడు కోల్పోయాడో ఆ స్థానము నీకు తిరిగి లభిస్తుంది. ఏ స్థానం అండి? దేవుని ఇంటిలో ఆయన కుమారులుగా ఉండేటువంటి ఒక ధన్యత. క్రీస్తుతో పాటు నువ్వు అన్ని విషయాల్లో పాలి భాగస్థుడుగా ఉండేటువంటి యొక్క ధన్యత. అందుకొరకు ప్రభు నిన్ను పిలిచాడు. నీ స్థానం ఎక్కడుంది? పరలోకములో ఉంది. నీ స్థానం ఎక్కడుందండి? పరలోకములో ఉంది. అందుకే ఎపిసి 2:8 ఒక చక్కటి మాట రాయబడింది. 8:10
ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియమైన బిలారా 7వ వచనమమ్మా. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి ఎక్కడ కూర్చుండబెట్టాడంట? పరలోకములో ఆయనతో పాటు కూర్చుండబెట్టాడంట. ఏ స్థానాన్ని ఇచ్చాడమ్మా? ఆయనతో పాటు పరలోకమందు కూర్చుండబెట్టాడు. ఒక ఉదాహరణ మీకు అర్థం అవడానికి చెప్తాను. ఇప్పుడు బయట ఎవరో పిల్లలు అటు ఇటుగా ఏం చేస్తున్నారు? ఆడుకుంటూ ఉన్నారు అనుకోండి. వాళ్ళని తీసుకొచ్చి మీ పక్కన మీ టేబుల్ దగ్గర కూర్చోబెట్టుకుంటారా? చెప్పండి. రోడ్డు మీద తిరిగే పిల్లల్ని తీసుకొని నీతో పాటు కూర్చొని పెట్టుకుంటావా? ఎవరు కూర్చొని పెట్టుకో. అర్థమైందండి? కానీ మనం ఎవరు తెలుసా? మనం ఎవరమండి? పాపులము, దేవునికి శత్రువులము, ఎందుకు పనికిరానిటువంటి వారము, మనలో మంచితనం అన్నది ఏమాత్రము లేదు. ఇంకా సాతానికి దాసులమై ఉండి వానికి పరిచర్య చేస్తూ వాని యందు ఏం చేస్తున్నాం? మనము సంతోషిస్తూ నశించిపోతున్న ఈ లోకంలో ఏం చేస్తున్నాము? ఇదే శాశ్వతం అనుకొని ఏం చేస్తున్నామండి? జీవిస్తూ ఉన్నాము. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకో. మనం మునుపు ఏమై ఉంటిమో ఆ విషయం చక్కగా బైబిల్ రాయబడి. మునుమంట అశైలమై ఉంటిమంట. వినండి అందరు కూడా. ఏంటంటే మనం ఎలా ఉన్నాం? అశైలము, అవిధేయులము, భ్రష్టులము, ఇంకెన్నెన్నో డిగ్రీలు ఉన్నాయి మనకి. ఏదైనా పిహెచ్డి నువ్వు సంపాదించుకున్నా, ట్రిపుల్ పిహెచ్డి చేసినా దేవుడు పెట్టిన పేరు చాలా ఉన్నాయి. అర్థమైందండి? హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? ఒకవేళ దేవుడు ఇచ్చిన డిగ్రీ అంటే మానవునికి కూడా డిగ్రీలు పక్కన అసలు డిగ్రీలు పెట్టుకోవాలంటే ఇంత పెద్ద విజిటింగ్ కార్డు కొట్టించుకున్నా సరిపోదు. ఏమనుంది? పాపివి అని ఉంది, భ్రష్టుడు అని ఉంది, అవిధేయుడు అని ఉంది, అవివేకి అని ఉంది, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. చచ్చినవాడు అన్నాడు. ఏమని? మీరేమన్నారు? చచ్చినోలు అన్నారు. ప్రియమైన పిల్లలు, అలాంటి మనల్ని ఏం చేశాడండి? ఆయనే మన దగ్గరికి వచ్చి, ఒకవేళ త్రోవ పక్కన పడి ఉన్నటువంటి మన దగ్గరికి వచ్చి ఏం చేశాడు? ఎత్తుకొని తీసుకొని వెళ్ళి ఏం చేశాడు? మనకి జీవం ఇచ్చి, మన శుభ్రపరిచి, పరిశుద్ధపరిచి, చక్కటి వస్త్రాలు ఇచ్చి ఏం చేశాడు తెలుసా? తనతో పాటు ఎంత ధన్యత చూడండి. ఈ యొక్క ప్రేమ, ఇలాంటి ఒక ఆధిక్యత ఇచ్చేటువంటి వారు ప్రపంచంలో ఏ మానవుడు కానీ, ఏ గురువులు కానీ, ఏ యొక్క స్వాములు కానీ, ఇంకా గొప్ప వాళ్ళ పని ఎవరు కూడా అలాంటి స్థానాన్ని ఏం చేయరు? కలగ చేయరండి. హల్లెలూయా. తనతో పాటు కూర్చుండా పెట్టుకోరు. ఇంకేమనంటే మేమెవరము? మేము సింహాసనం కూర్చోవాలి, మిగతా వాళ్ళందరూ ఎక్కడ కూర్చోవాలి? కింద కూర్చోవాలంట. కానీ ప్రియమైన బిడ్డలారా, మనల్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఏం తెలుసా? తనతో కూర్చుండే భాగ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కుమారులకు ఉండే భాగ్యం ఇచ్చాడు. భిక్షగాలుగా చేయలేదు, అడుక్కునే వాళ్ళుగా చేయలేదు. మనమందరం ఒక్కడు పిల్లలుగా ఉన్నాం కదా, మనకు పిల్లలుగా ఉన్నారు. రోజు పెద్దలు అమ్మే కొంచెం అన్నం పెట్టమ్మా అంటారా? ఏమా 10 రూపాయలు ఇవ్వమ్మా అంటారా? చెప్పండి. మన పిల్లలు అలాగే అడుగుతారా? అడగరు. ఏం చేస్తారు? అధికారం తీసుకొని తింటారు. ఇంట్లో ఉన్నది అంతే కదా. నువ్వు డబ్బాలు దాచిపెట్టినా అక్కడ ఉంది, తీసి ఇస్తావా ఇవ్వ అంటారు. అంతేగాని బయట నిలబడి అడగరు. అందుకే యేసుప్రభు అన్నాడు, అన్ని జనులు వాళ్ళు అడుక్కునే వాళ్ళు. యేసుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు? అడుక్కునే పని లేదు, నీకు ఏ సమయంలో ఏది అవసరమో అది ఇస్తానన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కేవలం విశ్వసించి ఆయన చెప్పినట్టు ఏం చేయాలి? నువ్వు
నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రియమైన బిడ్డలారా, అంతటి గొప్ప స్థానాన్ని ఇచ్చాడండి. ఆ స్థానం నేను పిలిచాడు, నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికి? ఆ స్థానానికి. ఆ యొక్క స్థానాన్ని నువ్వేం చేయాలి? చూడగలిగినప్పుడే నీ కళ్ళు తెరవబడినట్టు, అప్పుడే నువ్వు పరిగెత్తగలవు. అంతవరకు ఎక్కడ కూర్చుంటావు? అంతవరకు ఎక్కడ కూర్చుంటావండి? త్రోవ పక్కన కూర్చుంటావు. ఎక్కడ లేస్తే పడిపోతానేమో అని, ఎక్కడ లేస్తే పడిపోతానేమోనండి. చాలా మందికి దేవుడు చెప్పిన వాక్యాన్ని, ఏ వాక్యం, ఏ ఉపదేశం మీద ఇస్తున్నాడో, ఏ అసలైన సత్యాన్ని ప్రకటింపబడుతుందో ఆ సత్యాన్ని అనుసరించడానికి ఏం చేస్తారు? చాలా మంది భయపడతారు. అమ్మో, ఇట్లా ఉంటే అందరు ఏమనుకుంటారో, అందరు నన్ను వెలివేస్తారేమో, అందరు తిడతారేమో, ఇంటా బయట నన్ను ఏం అవమానపరుస్తారేమో, నువ్వు ఒక్కడివే పరలోకం వెళ్తావు, అందరూ వెళ్ళరా, చూడండి ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు అని అంటారేమో. ఏం చేస్తాం మనము? భయపడతాము. అలా భయపడేవారు ఏం చేయలేరు, అక్కడికి వెళ్ళలేదు. హల్లెలూయా. నీ స్థానం ఏంటో తెలుసుకో. ఇది అనేక మంది తమ స్థానం ఏంటో తెలియక క్రీస్తు యేసునందు వారి యొక్క పిలుపు, వారికి ఇవ్వబడిన స్థానం ఏంటిదో తెలుసుకోకుండా, గ్రహించకుండా వారు ఏం వెతుకుతున్నారు తెలుసా? ఏం వెతుకుతున్నారండి? ఈ భూ సంబంధమైన దాన్ని వెతుకుతూ ఉన్నారు. హల్లెలూయా. ఈ భౌతిక సంబంధమైన వెతుకుతున్నారు. ఈ లోకంలో గొప్పవాడిని కావాలి, ఈ లోకమైన గంట సంపాదించుకోవాలి, ఈ లోకమైన గొప్పవాడు అనిపించుకోవాలని ఏమండి? వాళ్ళ కళ్ళంతా ఎప్పుడూ ఈ లోకం మీదనే తిరుగుతుంటుంది. నేను వాళ్ళలాగా ఉండాలి, నేను వీళ్ళలాగా ఉండాలి, వాళ్ళకున్నట్టుగా నాకు ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడు తలచుకుంటే ఈ లోకంలో నేను చేయగలడు. నేను ఏ స్థానంలో పెట్టాలి ఆ స్థానంలో పెట్టను. అది ప్రియమైన పిల్లారా, అర్థమైందా? అది నీ పని కాదు. ఎవరి పని? దేవుని పని. ఈ చెట్టు ఎక్కడ ఉంటే అందమో, ఎక్కడ ఉంటే ఉపయోగమో ఆ తోట యజమానికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన చెట్లు ఉన్నాయి, అది చెప్తే తీసుకొచ్చి పెట్టారా? అర్థమైందండి? ఈ చెట్టు ఆ బయట ఉండాలి, ఈ చెట్టు అక్కడ ఉండాలి, ఏ చెట్టు ఇంట్లో ఉండాలి. కొన్ని చెట్లు ఇంట్లో కూడా పెట్టుకుంటాం కదా. కొన్ని చెట్లు నీడ ఇవ్వడానికి బయట ఉండాలి అని ఎవరు నిర్ణయిస్తున్నారు? అలాగే ఈ లోక చెట్లని మనల్ని కూడా దేవుడు నిర్ణయిస్తాడు. సంఘంలో ఉన్న ప్రతి చెట్టును కూడా ఎక్కడ ఉండాలో నియమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే ఈ లోకంలో మనల్ని నియమించి, ఈ లోక సంబంధంగా దేవుడు మనల్ని ఎక్కడ పెట్టి అక్కడ పెడతాడు. అర్థమైందండి? అనేది ముఖ్యం. అందుకనే నువ్వేం చేయాలి? దేవుని చిత్తానికి ఏం చేయాలి? అప్పగించి నీ ముందర ఉన్నటువంటి నీ పనిని, దేవుడు ఇచ్చిన పని ఏం చేయి? చేస్తూ వెళ్ళిపో. నీకు చదువుకుంటున్నావా? నీ ముందున నమ్మకంగా చదువుకుంటా వెళ్ళు. అర్థమవుతుందండి? దేవుని చిత్తం నడువు. అంతేకాని లేనిపోని ఆశలు వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ మనం ఏం చేయకూడదండి. ఆ రీతిగా ఉండడానికి మనసు కలిగి ఉండకూడదు. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ సరే, కానీ ఈ లోకములో నువ్వు ఉన్నవాడవైనా, లేనివాడవైనా, చదువుకున్నవాడవైనా, చదువు లేనివాడవైనా, ధనవంతుడైనా, దరిద్రుడవైనా కూడా అందరికీ కూడా ఒక్కటే పిలుపు. హల్లెలూయా. అందరికి ఒక్కటే స్థానం. అక్కడ ఇక్కడ ఉన్నట్టుగా అక్కడ ఉండదు. హల్లెలూయా. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ప్రభు కావలసింది ఒకటే, నీ దేవుడు ఎందుకు పిలిచాడో ఆ పిలుపుని ఏం చేయాలి? మనసులో పెట్టుకొని ఆ పిలుపుకు తగిన నువ్వేం చేయాలి? జీవించడం నేర్చుకోవాలి. ఆ పిలుపుకు తగిన నడవటం నేర్చుకోవాలి. ఆ పిలుపుకు తగినట్టుగా ఏం కలిగి గుణ లక్షణాలు కలిగి ఉండటం నేర్చుకోవాలి. అర్థమైందండి? అది అసలు మనోనేతలు ఏ కావడం?
వెలిగింపబడ్డం అంటే. అది మనోడు వెలిగింపబడ్డం అంటే. నిన్ను పిలిచిన పిలుపు ఏంటిదో ఏం చేయాలి? బాగా గ్రహించాలి. ఆ పిలుపు మీద ఏం చేయాలి? దృష్టి ఉంచాలి. చక్కగా అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. చదువుదాం ప్రేమిలారా. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 3:13-14 చదవండి. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు ఏం చేస్తున్నానంట? వేగిర పడుతున్నానంట. చదవండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు బహుమానమును పొందవల్లని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు పౌలు గారి గురి ఏంటిదండి? పౌలు గారి గురి ఏంటిది చెప్పండి? నీ గురి ఏంటిది? పౌలు గారి గురి ఏంటిదంట? ఇక్కడ వినండి, వింటున్నారమ్మా? ఇక్కడ చూడండి. పౌలు గారి గురి ఏంటిది? దేవుడు నన్ను ఒక ఉన్నతమైన పిలుపు, ఇంగ్లీష్లో హెవెన్లీ కాలింగ్ అంటే పరలోకం నుండి ఏం చేశాడు? నన్ను పిలిచాడు. ఎక్కడికి? ఎక్కడికి? ఆ పరలోకానికి, ఆయనతో ఉండడం కొరకు. కాబట్టి నా గురి ఏంటిది? అక్కడికి వెళ్తాం. ఆ పిలుపు ఎందుకు పిలిచాడో ఇందాక చదువుకున్నాం. క్రీస్తు మహిమను పొందడానికి, క్రీస్తు లాంటి మహిమను పొందడానికి కాదు, క్రీస్తు యొక్క ఆయన ఎంత మహిమనో అదే మహిమ సమానంగా పొందడానికి. ఎంత గొప్ప ధన్యత అండి! ఈ లోకంలో మనుషులు సమానంగా చూడలేం మనం, అంతేకాదు. కొన్ని ఇళ్ళలో భర్త ఏం చేస్తాడు? భార్యను సమానంగా చూడరు, పిల్లలు సమానంగా చూడరు. అలాంటి స్థితి కలిగినటువంటి ఈ లోకములో మన తండ్రి అయిన సృష్టిగా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సమాన స్థానాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క స్థితి, ఈ యొక్క ధన్యత, ఈ యొక్క అందుకే అన్నాడు ఎఫెసీలో మహిమైశ్వర్యం అంట. ఏ ఐశ్వర్యం అండి? చెప్పసఖ్యమా అని మహిమైశ్వర్యము. చెప్ప సత్యము కానీ మహిమైశ్వర్యము. ఇంత గొప్ప ధన్యత ఎక్కడ దొరుకుతుంది? దేవుడు మనకు రాసి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథము బైబిల్ ఏం చేస్తుంది? తేటగా తెలియపరుస్తుంది. దేవుడు నీ కొరకు ఏమి దాచిపెట్టాడు. నేను ఎక్కడికి పిలిచావు? నువ్వెవరివి? నువ్వు ఏమై ఉన్నావు? నీ కొరకు దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ఏమి చేశాడు? నేను ఎక్కడికి పిలిచాడని స్పష్టంగా తెలియపరుస్తుంది. ఇలా తేటగా తెలియపరిచే దైవ గ్రంథం ప్రపంచం మరొకటి లేదు అన్న సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా అర్థము చేసుకోవాలి. ఏది కూడా దేవునితో సమానముగా ఉండేటువంటి యొక్క ధన్యతను దేవుడు మనకి ఇస్తున్నాడని ఎక్కడ మనకి లేదు. కేవలం పరిశుద్ధ గ్రంథం బైబిల్ మాత్రం చెప్తుంది. ఈ సత్యాన్ని మనం బాగా గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకని ఆ పిలుపు ఏం చేస్తాను? అది నా గురి. గురి అంటే అర్థం ఏంటండి? గురి అంటే ఏంటి అర్థం చెప్పండి? గురి అంటే అర్థం ఏంటిది? గోల్ అంటారు కదా ఇంగ్లీష్లో. నీ గోల్ ఏంటిది? నీ యొక్క గురి ఏంటిది? ఏంటిదంటారు అర్థం?
మీకు అర్థం అవటానికి మనందరం కూడా చిన్నప్పుడు ఆటల పోటీలో పాల్గొన్నాం కదా, రన్నింగ్ రేస్ కదండి. రన్నింగ్ రేస్లో పిల్లలకి ఏం చెప్తారు? ఇదిగోనైనా అక్కడ చూడు, అక్కడ ఆ టీచర్లు అక్కడ చిన్నపిల్లలకి అక్కడ టీచర్ నిలబడుతుంది. మీరు పరిగెత్తుకుంటూ ఏం చేయాలి? ఆ టీచర్ని ముట్టుకొని తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చి నన్ను ముట్టుకోవాలంట. ఏం చేస్తారు పిల్లలు? ఏం చేస్తారండి? ఓ పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇక అటు ఇటు చూడరు, ఏం చేస్తారు? పరిగెత్తుకుంటూ వెళ్ళి పరిగెత్తుకుంటా వస్తారు. ఆ పరిగెత్తే వ్యక్తి యొక్క మనసు ఏముంటుంది చెప్పండి? ఆ మనసు అంతా అక్కడే ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళాలి. మనసంతా పక్కనోడు అవతలోడు ఇతరుడు చూస్తాడు, ఎవరన్నా చూడరు. అలాగే ఇప్పుడు మన గురి ఏంటి తెలుస్తా చెప్పండి? మన కనులు ఎక్కడుండాలి? మన గురి పరలోకము. మన గురి ఏంటిది? పరలోకము. ప్రభువైన యేసుక్రీస్తు సింహాసనంలో కుడిపార్శ్వ దేవుని కుడిపార్శ్వ ఏమైనాడు? కూర్చొని ఉన్నాడు. ఒకలా గురిని చూసినట్లయితే అర్థమైందా? కన్నులతో చూస్తున్నావు, మనసంతా ఏముంటుంది? అక్కడే ఉంటుంది. ఇటు అటు దాని మీద దేని మీద ఉండదు. ఉంది, మనకు అనేక సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. దాన్ని చూడవు. ఎందుకంటే దాన్ని తీర్చేవాడు ఎవరు? ప్రభు ఉన్నాడు. నువ్వు బలహీనంగా ఉన్నావా, నిన్ను బలపరుస్తాడు. అనారోగ్యంతో ఉన్నావా, నేనేం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. అవసరమైతే అనారోగ్యంతోనే నేనేం చేస్తాడు? నడిపించగల శక్తి మంతుడు. కానీ గురి అంత ఏంటిది? నన్ను దేవుడు అక్కడికి పిలిచాడు అని నీ మనస్సు, మనోనేత్రాలు అంటే నీ మనస్సు అక్కడ ఉండాలి. అలాగే మనకి సామెతలు ఉంటుంది, మనస్సు ఉంటే మార్గాలు ఉంటుంది. నీ మనస్సు ఒకవేళ అక్కడ వెళ్ళాలని మనసు ఉంటే, నీ మనస్సును అక్కడికి వెళ్ళాలని, అక్కడ ప్రభు ఉన్నాడని, అర్థమైందండి? అక్కడ వెళ్ళి నివసించాలని ప్రభు నన్ను పిలిచాడని నీవు నమ్మి నీ దృష్టిని అటు తిప్పుకోవడమే నీ మనోనేతలు వెలిగింపబడ్డమంటే. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నువ్వు ఆగవు, ఇంకా కూర్చొని ఉండవు, అది లేదు ఇది లేని ఆలోచన చెయ్యవు. ఏం చేయాలి? నేను అక్కడికే వెళ్ళిపోవాలి. దాని కొరకు నేను ఎలా పరిగెత్తాలి, ఎలా వెళ్ళాలి? పరిగెత్తమంటే ఏంటండి? ఏం చేస్తావు? పరిగెత్తే వాళ్ళు ఎలా ఉంటారమ్మా? మీరు పరిగెడుతున్నారా? యేసుని నమ్ముకున్నారు కదా, నమ్ముకొని రక్షణ పొందినప్పుడు పరిగెడుతున్నారా? అలసిపోయారా? కూర్చుండిపోయారా? పడుకుండిపోయారా? అంటే ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నారా? అవునండి. ఇదైనా విశ్వాసం చాలామంది ఏమైనారు? ఇలా అనుభవం చాలామంది ఏం చేస్తున్నారు? ఆగిపోయిన వాళ్ళు కొంతమంది, కూర్చుండిపోయిన వాళ్ళు కొంతమంది, కొంతమంది ఆడుకుని పాడుకునే వాళ్ళు కొంతమంది, తాగుతుంటూ ఉన్నటువంటి వారు కొంతమంది. అర్థమైందా? పరిగెత్తవారు ఎవరు? చాలా తక్కువ మంది. హల్లెలూయా. ఎవరు పరిగెత్తగలరంటే ప్రియులారా, ఎవరి కళ్ళైతే తెరవబడిందో. తెరవబడి ఏం కావాలి? నీలో దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసం కలగాలి. ఆ పరలోకం నీ కొరకు ఏం కావాలి? దాచి ఉంచిన మేలను ఏం చేయాలి? నువ్వు విశ్వసించాలి, గ్రహించాలి. దాని లోకం ఉన్నప్పుడు ఏం చేయాలి? అనుభవించాలి. ఇప్పుడు అపోస్తలుడు పౌలు యొక్క కన్నులు ఏమైనాయి? తెరవబడిందంట. తెరవబడిన వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రియులారా చదవండి. పద్నాలుగు 3:10. 13 నుంచి చదవమ్మా. సహోదరులారా, ఒకటి నేను చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే నేనేం చేస్తున్నాను? హల్లెలూయా. నా కొరకు ప్రభు నన్ను పిలిచాడు అక్కడికి. నేను అక్కడికి ఏం చేయాలి? పరిగెత్తాలి. పరిగెత్తాలంటే ఒకటి చేయాలి. నేను నువ్వు ఒకటి చేయాలి. ఏం చేయాలంట? ఏం చేస్తారు? అప్పుడు పౌలు గారు ఏం చేశారంట? వెనుకున్నది మర్చిపోయారంట.
ఇప్పుడు అసలే పాత సంవత్సరం వెళ్ళిపోయి కొత్త సంవత్సరం రాబోతుంది కదండి. ఏం చేయాలి ఇప్పుడు? ఈ 21 వరకు ఏదైతే నీ జీవితంలో జరిగిందో, ఏదైతే మనసులో పెట్టుకుని బాధపడుతున్నావో, చింతపడుతున్నావో, దుఃఖపడుతున్నావో, వేదన అనుభవిస్తున్నావో, లేదా పగ పెట్టుకున్నావో, ద్వేషం పెట్టుకున్నావో, అర్థమైందా? అది లేదు ఇది లేదని ఏ విషయం అయితే దుఃఖపడుతున్నావో ఇవన్నీ ఏం చేయాలి నువ్వు? ఈ దినంలోనే ఏం చేయాలి నువ్వు? ఏం చేయాలండి? విడిచిపెట్టాలి, మర్చిపోవాలి. కొంతమంది విడిచిపెడతారు కానీ మర్చిపోరు. హల్లెలూయా. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదండి? మర్చిపోవాలి. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తును విడిచిపెట్టారు, మర్చిపోయారా? మరి ముఖ్యంగా మర్చిపోవడం అంటే మనసులో నుంచి ఏం చేయాలి? తీసేయాలి ఇవన్నీ. యేసయ్య ఉన్న స్థలంలో ఇవన్నీ ఉండడానికే ఏం లేదు. అవి ఉంటే యేసయ్య ఉండడు. ఎవరైతే ఇవన్నీ ఉన్నాయనుకో, హృదయంలో పెట్టుకున్నారనుకో, వాళ్ళు ఎవరు ఉండరండి? యేసయ్య లేడు, పరిశుద్ధంగా ఉండడు. ఎందుకంటే ప్రభువే చెప్పాడు కదా, ఏ ఒక్కరు 2 యజమానులకు ఒక వరలో, ఒక గూట్లో 2 పక్షులు, ఒక వరలో 2 కత్తులు ఉండవంట. మరి నీ వర, నీ గూడు కదా లో ఎవరున్నారు? యేసయ్య ఉంటే ఏది ఉండకూడదు. ఎందుకంటే యేసు ప్రభు ఎప్పుడు కాంప్రమైజ్ కాడండి. పోతే పోన్లే ఉండని నా దోస్తు అనుకున్నాను ఎప్పుడు ఏం చేయడండి? ఆయన ఎవరు? పాపులో చేరని ప్రత్యేకింపబడిన వాడు. అర్థమైందా? అంతెందుకు, ఇప్పుడు ఇంట్లో ఉన్నారు సేవకులు ఉన్నారు కదా, వేరే కుటుంబాన్ని తీసుకొని ఇంట్లో పెట్టుకుంటారు ఇంకొకరిని. మా వాడే కదా, మా తమ్ముడే కదా, మా చెల్లెలే కదా అని పెట్టుకుంటారు. ఎవరినన్నా పెట్టుకోరు. ఎందుకంటే ఉండలేరు అట్లా. అలాగనే నీ జీవితంలో ప్రభు ఒక్కడు మాత్రం ఉండాలి. అలా ఉండాలంటే ఇతను ఏం చేయాలి? వెనుకున్నదంతా పాతవన్నీ ఏం చేయాలి? మర్చిపోవాలి. తీసేయాలి, మర్చిపోవాలి. ముందు తీయాలి. తీయడం కూడా ఇంపార్టెంటే. తర్వాత దాన్ని ఏం చేయాలి? మర్చిపోవాలి. మర్చిపోకపోతే మళ్ళీ తీసుకుని పెట్టుకుంటాం. అర్థమైందండి? అందుకనే ఏం చేయాలి? తీసేయాలి, మర్చిపోవాలి. నూతన సంవత్సరంలో ఏం చేయాలి? మనము ఏం చేయాలి చెప్పండి? ప్రభువును మాత్రమే పెట్టుకొని ఏం చేయాలి తెలుసా? ముందుకు ఇంకా పౌలు ఇంకో మాట అన్నాడు. దానికి ముందు ఏం చేస్తా? నాకు లాభం అనుకున్నవంతా కూడా నష్టం చేస్తున్నాడంట. మనకి యేసు దగ్గరికి వచ్చిన తర్వాత ఏం కావాలి చెప్పండి? ఇతని విశ్వాసులందరికీ ఏం కావాలి? యేసు దగ్గరికి వస్తే అన్ని లాభమే కావాలి, అంతే కదండి? ఇతని విశ్వాసులకు ఏం కావాలండి? యేసు దగ్గరికి వచ్చిన తర్వాత అన్ని లాభమే కావాలి. కానీ అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడు? నేను ప్రభువుని తెలుసుకోవడం కొరకు, నేను దేవుడు నన్ను పిలిచిన ఉన్నతమైన పిలుపు దగ్గరికి, ఎలాంటి పిలుపును ఏం చేయడానికి? స్థిరపరచుకోవడం కొరకు ఏం చేస్తున్నాను? నాకు లాభం అనుకున్నదంతా ఏం చేశాను? నష్టముగా ఎంచుకున్నాను. అలాగే నాకు వెనుకున్నవంతా ఏం చేశాను? నేను విడిచిపెట్టమే కాదు, మర్చిపోయాను. ఎందుకో తెలుసా? నన్ను ఒక పిలుపు, నా దగ్గరికి ఒక పిలుపు వచ్చింది. అర్థమైందా? అది మామూలు పిలుపు కదా. ఎక్కడ పిలుపు? ఉన్నతమైన పరలోకం నుంచి వచ్చిందండి. పరలోకం నుంచి వచ్చింది పిలుపు. సర్వ సృష్టికర్తల దేవుని దగ్గర నుంచి వచ్చింది. సర్వ విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి యొక్క రాజాది రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి సర్వస్వ దేవుని యొక్క సింహాసనం నుంచి నా దగ్గరికి పిలుపు వచ్చింది. అందుకని ఆ పిలుపుని ఏం చేస్తాను? నేను నిర్లక్ష్య పెట్టను. దాని కొరకు అన్ని విడిచిపెట్టి ఏం చేస్తాను? పరిగెత్తాను. గురి వైపుకి ఏం చేస్తాను? పరిగెత్తుతాను. ప్రేమ బాధ. ఈ జనతా కాలంలో ఉన్న విశ్వాసులందరూ నూతన ఏం కావాలి తెలుసా? పరుగు పట్టే వరకు ఉండాలి. ఏం చేయాలి? కోసం ఏం చేస్తారు? పరిగెత్తారా, మళ్ళీ కూర్చుంటారు అక్కడే. హల్లెలూయా, హల్లెలూయా.
ఎంత చెప్పినా కదలకుండా కూర్చుంటారు కొంతమంది. ఎవరు? రాహేల్ గారు కూర్చున్నట్టుగా. రాహేల్ తెలుసుగా మీకు అందరికీ. దొంగతనం చేసుకొచ్చింది, దాన్ని కప్పెడానికి ఏం చేసింది? కుప్పలో వేసి కుప్ప మీద కూర్చుంది అంతా. సొంత తండ్రి వచ్చి వస్తున్నా ఏం లేదు, లేవట్లేదు. ఇంక లేస్తే ఎక్కడ నా పాపము బయటపడతాదో అని. ఇంకా అబద్ధాలు ఒకటి, ఒక పాపం కప్పించి ఇంకో పాపం చేస్తుంటారు. ప్రియమైన బిడ్డ, అర్థమైందా? పాపాలు కూర్చుకోవద్దు. ఒక దినం నేనేం చేస్తుంది? పాపం ఏం చేస్తుంది? నిన్ను పట్టుకుంటుంది. పట్టుకుని ఎక్కడ తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. అన్ని అబద్ధాలు ఆడి అన్ని కార్యాలు చేసిన ఆమె మధ్యలోనే చచ్చిపోయింది. హల్లెలూయా. భర్త ఎంత ప్రేమ చూపిస్తే ఏం లాభం అండి? చాలాసార్లు మనుషుల ప్రేమను చూసుకొని ఏం చేస్తాం? దేవుడికి విరోధమైన కార్యాలు మనము జరిగిస్తాం. ఎంత హెచ్చరిక చేసినా కూడా మనం ఏం చేయాలి తెలుసా? దాన్ని విడిచిపెట్టి లేచి ఏం చేయం? మనము ప్రభు వెంబడి పరిగెత్తడానికి ఇష్టపడము. అందుకని ఏం చేయాలి? ఇద్దరు లేవాలి. ఏం చేయాలండి? పరిగెత్తడాలి. ఈ దినం నుంచి నువ్వు నూతన సంవత్సరంలో ప్రేమ మనందరం ఏం చేయాలి? పరిగెత్తే వారము ఉండాలి. ఇప్పటి వరకు ఏం జరిగిందో అన్నీ ఏం చేయాలి? మర్చిపోవాలి. ఇది నీ పిలుపు ఏంటిదో, నీ గురి ఏంటిదో ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? తెలుసుకోవాలి. నేను ఎక్కడికి రమ్మన్నాడు ప్రభు, దాన్ని ఏం చేయాలి? నువ్వు గ్రహించాలి. ఉన్నతమైన పిలుపును నువ్వేం చేయాలి? కనులారా చూడాలి. నువ్వు ప్రభువుని వెంబడించాలి ఈ లోకంలో. హల్లెలూయా. నీ భర్తలో మీరు చివరికి ఆ దారుగుని ఎవరు వచ్చారు? ప్రభు వచ్చాడు ఒక దినం. ఎవరు బాబు ఇంతకాలం ఎవరిని అడిగున్నాడు? ఎవరు పోతే నాకెందుకు అనుకుని కూర్చొని నాకు డబ్బులు వస్తే చాలా అనుకున్నాడు. కానీ ఒకదినం ఎందుకు అనుమానం వచ్చింది. ఏమని? ఎప్పుడు ఈ ఎవరో ఈ త్రోవకుండా వెళుతున్నా, ఆయన ఎవరో తెలుసుకోవాలనుకొని వెంటనే ఏం చేశాడు తెలుసా? అడిగాడు. గుడ్డివాడు తానే అడిగాడు, ఎవరో ఈ త్రోవకుండా వెళ్తున్నది? నజరేయుడు యేసు వెళ్తున్నాడు. ఎప్పుడైతే ఈ మాట విన్నదో వెంటనే ఏం చేశాడు తెలుసా? అరవటం ప్రారంభించాడు, కేకలు వేయడం ప్రారంభించాడు. ఏమని? దావీదు కుమారుడు నన్ను కరుణించు, దావీదు కుమారుడు నన్ను కరుణించమని ఏం చేశాడు? కేకలు పెట్టాడు. కొంతమంది నోరు మూసుకోవా, ఎప్పుడు వెళ్ళిపోయాడు ఎప్పుడు అంటున్నారు. నువ్వు విచ్చమడుకునే దాకా ఎవరు నీకు అడ్డురాడు. కానీ ప్రభు వైపు ఎప్పుడైతే నీ హృదయం చెప్పబడుతుందో అందరూ ఏమవుతారు తెలుసా? వ్యతిరేకులు అవుతారు. నీకు ఆటంకం నిత్యముగా వస్తుంది. భిక్షం అడిగినప్పుడల్లా ఎవడు నోరు మూసుకోమని చెప్పలేదు. అడిగారా? కానీ దావీదు కుమారుడా నన్ను కరుణించమనగానే ఏమన్నారు? నోరు మూసుకోవయ్యా అంటున్నారు అక్కడ. అంతే కదా? ఊరుకుండమని ఏం చెప్పారు? అనేకులు మనకి గద్దించారు. భిక్షం అడుక్కుంటే గద్దించలేదు ఎవరు. అర్థమైందండి? కానీ దావీదు కుమారుడు అర్థం మాత్రం గద్దిస్తూ. చూడండి, ప్రభువులు నువ్వు నడవాలని, గురి వైపు పరిగెత్తాలని. అర్థమైందా? నీ మనోనేతలు ఎప్పుడైతే వెలిగింపడుతుందో అప్పుడు ఏమవుతుంది తెలుసా? నీకు లోకంలో కష్టాలు, శ్రమలు, ఆటంకాలు ఎదురవుతుంది. ఆటంకాన్ని చూసి భయపడి అలాగే మౌనంగా ఉండడానికి వీలు లేదండి. ఆ గుడ్డివాడు ఏం చేస్తున్నాడు? ఇంకా గట్టిగా బిగ్గరగా కేకలు వేశాడు. ఈ లోకంలో శ్రమ ఉందని, నిందలు వస్తాయని, బాధలు పడతాను ఎవరిని ఏమనుకుంటారని నువ్వు చూసి నోరు మూసుకొని ఉంటే నువ్వు ఇంకా భిక్షవాడికి లాగానే ఉంటావు. ఆ త్రోవ పక్కనే ఉంటావు, ఆడుకుంటూనే ఉంటావు, వాళ్ళ వైపు ఇలా చూస్తూనే ఉంటావు. చివరికి నీ వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఆ త్రోవ పక్కన చెప్పి నరకబడిన అయితే ఒక దినం ఏమవుతావు? నరకబడతావు. నీలో ఫలింపు అన్నది రాదు. ఈ గుడ్డివాడు వెన్న ఏం చేశాడు? అరవటం ప్రారంభించాడు.
వెంటనే ఈ అరుపులు ఎక్కడికి పోయినాయి? యేసు దగ్గరికి పోయింది. యేసు ప్రభు ఏం చేశాడండి? నిలిచాపోయాడు. యేసు ప్రభుని నిలిపేశాడు. చదవండి. వారిని పిలువుడని చెప్పగా ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ఆయన పిలిస్తే ఏం కలిగి ఉండాలి? ధైర్యంగా ఉండు. ఆయన పిలుపు నీ దగ్గరికి వచ్చిందంటే నువ్వు భయపడిన పని లేదు. ఈ దినం ఆ పిలుపు నీ దగ్గరికి వచ్చిందా? ఈ రాత్రికాల సమయం పిలుపు నువ్వు వింటున్నావా? ఆయన స్వరం వింటున్నావా? వినట్లేదా? ఆనాడు ఆ గుడ్డివారిని పిలిచిన పిలుపు ఈ రాత్రికాల సమయంలో నీ పిలుపు ఏదో తెలుసుకోకుండా ఉన్నటువంటి నీకు ప్రియులారా ఆ పిలుపు వచ్చింది. ఇది ఏం చేయాలి? నువ్వు లేచి పరిగెత్తాలి. ఎవరి దగ్గరికి? ప్రభు దగ్గరికి, పిలుపు దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పరిగెత్తాలి, ధైర్యంతో పరిగెత్తాలి. భయపడవలసిన పని లేదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా నువ్వు భయపడే పని లేదు. లేచి పరిగెత్తాలి. ఎందుకంటే పిలుపు నీ యొద్దకు వచ్చింది. ఆనాడు ఆయన పేరు బర్తోలోమయి దగ్గరికి వచ్చినటువంటి యొక్క పిలుపు ఈ రాత్రికాల సమయంలో త్రోపకు గుడ్డివాని వెళ్ళే జీవిస్తున్న నీ దగ్గరికి కూడా ఈ రాత్రికాల సమయంలో పిలుపు వచ్చి ఉన్నదని నువ్వు గ్రహించి ధైర్యం తెచ్చుకుని ఏం చేయి? నడువు. ఇంతకాలం నువ్వు శ్రమాన్ని, బాధని అయ్యో అయ్యో అనుకుంటా వాళ్ళకి వీళ్ళకి భయపడుతూ ఏ సత్యమైతే నీకు ప్రకటింపడిందో, ఏ సువార్త సత్యం నీ దగ్గరికి వచ్చిందో, ఏ అపోస్తుల ఉపదేశం నీ దగ్గరికి వచ్చిందో దాన్ని అనుసరించడానికి భయపడుతూ త్రో పక్కన ఉన్న గుడ్డివాని వల్ల త్రో పక్కన చెట్టులాగా ప్రియమైన ఫలాలు లేని జీవితంలో జీవించినట్లయితే ఈ దినం ఏం చేయ? నువ్వు లేచి పరిగెత్తు. నిన్ను ప్రభు పిలుస్తున్నాడు ఈ రాత్రి కలుస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరు, వెంటనే ఏం చేశాడు చదవండి. అంతటి వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. ఆయన వచ్చాడో ఎవరిని పట్టుకొచ్చారు? ఎప్పుడైతే పిలుపు అయిన దగ్గరకు వచ్చి ఏం చేశాడండి? దిగ్గున లేచాడండి. భయం పోయింది. ఇంకేంటంట? బట్టలు పారవేశాడు. ఆయన దగ్గర గుడ్డోళ్ళ దగ్గర ఏముంటుందండి? మురికి పట్టిపోయినటువంటి పాత బట్టలు, పాత పిరికితనము, పనికితనం ఏం చేశాడు? అవతల పడేశాడు. పరిగెత్తుకుని ఏం చేశాడండి? యేసు దగ్గరికి వెళ్ళాడు. తర్వాత యేసు మళ్ళీ ప్రభు ఏమడుగుతున్నాడండి? అక్కడ మళ్ళీ ఒక పరీక్ష పెడుతున్నాడు. అక్కడ ప్రభు ఏమన్నాడు? నీకు ఏం చేయాలయ్యా అడుగుతున్నాడా? ఆయన అడుగ్గా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు కనుదృష్టి కలగ చేయము. ఎందుకు అడుగుతున్నాడండి? నీకేం చేయాలని ఎందుకు అడుగుతున్నాడు? అమ్మా, నువ్వు నిజంగా దృష్టి కావాలని కోరుకుంటున్నావా? నిజంగా నీ మనసులో ఉన్నది ఏంటిది అని తన నోటితో ఏం చేయాలనుకుంటున్నాడు? చెప్పాలనుకుంటున్నాడు. ఆయన మనసులో ఉన్న కోరిక కూర్చున్నప్పుడు ఏముందో ఇప్పుడు కూడా అదే కోరిక ఉంది. లేచినప్పుడు ఏ కోరిక ఉందో అదే కోరిక అక్కడ కూడా ఉంది. యేసు దగ్గరికి పరిగెత్తినప్పుడు ఏ కోరిక పరిగెత్తాడో అదే కోరిక అతనిలో ఉంది. అదే గురి ఉంది. గురి మారిపోలే. హల్లెలూయా. మన గురి కొన్నిసార్లు మారిపోతా ఉంటుంది. ఎప్పుడప్పుడు ప్రారంభంలో ఎంతో ఆసక్తితో పరలోకం వెళ్ళిపోవాలని అన్ని తెగతింపులు చేసుకుంటాం. రాను 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 ఏమవుతుందో తెలుసా? కొంచెం లేచి నడవంగానే, కొంచెం ఆరోగ్యం కాగానే, కొంచెం ధనం రాగానే, కొంచెం అది ఇది కలగగానే, సమానం కలగనే ఏమవుతుందమ్మా? గురి మారిపోతుంది. అందుకే దేవుడు అప్పుడప్పుడు గురి హెచ్చరిక చేస్తుంటాడు. ప్రభు, నువ్వు ఎందుకు బయలుదేరావు?
ఎడిపోతున్నావు? ఎప్పుడు అడుగుతావమ్మా? అప్పుడు దేవుడు ఏమడుగుతాడు? ఎందుకు నువ్వు బయలుదేరావు? ఎక్కడికి పోతున్నావు? నీ గురి ఏంటిది? విశ్వాసి గురి తప్పడానికి వీలు. ఏం తప్పినా ఏం తప్పకూడదు, గురి తప్పు. నీ గురి ఏంటిది? ఆ పరలోక సింహాసనం దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు దేవుడు నియమించిన స్థానం అది. అర్థమవుతుందా? నీ కొరకు నియమించిన స్థానము అది. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. విన్నాడు, అయ్యా నాకేం కాదు, చూపు. తర్వాత చదవండి, ముగిస్తాను. పోయిందా? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచున చెప్పినా. త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే యేసయ్యమన్నాడండి. ఆయనేం ముట్టుకోలేదు, ఇప్పుడే తెరవబడును కాక అనలేదు, ఇక ఏవో కార్యాలు చేయలేదండి. ఏమన్నాడు? నీ విశ్వాసం ఏం చేస్తుంది? నీకు కావాల్సింది ఏంటిది? విశ్వాసము. యేసును వెంబడించాలి అంటే, నువ్వు త్రోవ పక్కన జీవితం మార్చబడాలంటే ఏం కావాలి నీలో? విశ్వాసము. దేని మీద? యేసు యొక్క మాటల మీద. ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఈ పరిశుద్ధ వాక్యం మీద నీకేం కావాలి? నమ్మకం కావాలి, విశ్వాసం కావాలి. ఈ దేని కొరకు ఇవ్వబడింది? నీ కొరకు ఇవ్వబడింది. నిన్ను నడిపించడానికి ఇవ్వబడింది. నేను గురి ఎందుకు చేర్చడానికి ఇవ్వబడింది. అందుకే ఈ వాక్యం చదవాలి, గ్రహించాలి. ఈ వాక్యం ప్రకారం ఏం చేయాలండి? నడుచుకోవాలి. ఈ వాక్యం నుంచి ఏదైతే ఉపదేశం మీకు ఇస్తున్నామో ఉపదేశం మనసు ఏం చేయాలి? నువ్వు నడవాలి. అప్పుడే ఏం చేయగలవు నువ్వు? నీ హృదయం, నీ కన్నులు ఏమవుతుంది? తేటపరచబడుతుంది. ఏ కన్నులు? ఈ మనసు యొక్క కన్నులు తెరవబడుతుంది. తెరబడిన ఏం చేస్తాడు? వెళుతూ ఉండగా ఏమైతే చూపు పొంది ఎవరిని వెంబడించాడండి? ఇప్పుడు యేసును వెంబడిస్తున్నాడు. ఆయన వెంబడి వెళ్ళాడంట. ఆయనతో పాటు వెళ్ళినట్లయితే ఏంటి ఆయన జీవితము? ఇక ఫలభరితమే కానీ నిష్ఫలం అనేది ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమలారా, ఒకవేళ ఆ త్రోవ పక్కనే కూర్చునే జీవితమే నాకు చాలా అనుకుంటే, ఆయన జీవితం అంతా ఎలా ఉండేది? అడుక్కునే బతికేవాడు, భిక్షకాడి బతికేవాడు. అర్థమైందా? ఇప్పుడు ఎవరి సహాయం అతనికి అవసరమో లేదు కదా. యేసును వెంబడిస్తా ఉన్నాడు వ్యక్తి. దేవుని నాకు మహిమకరం లేకపోతే యేసుతో కలిసి నడవటమే ప్రియమైన పిల్లారా ఆశీర్వదితులైనటువంటి ఫలభరితమైన జీవితము. అందుకే ప్రియమారా, మీరు బహుగా ఫలించటం వల్ల మీరు ఏమవుతారు? నా శిష్యులై ఉందురు అన్నాడు. ఇప్పుడు ఈ గుడ్డివాడు ఏమైపోయాడండి? యేసయ్య శిష్యుడు అయిపోయాడు. శిష్యుడు అయితే ఇంకేముందండి? ఫలభరితుడు అయిపోయాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు విశ్వాసం లేకుండా, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి దేవుని వాటిని విశ్వసించకుండా, సువార్తను విశ్వసించకుండా, పరిశుద్ధ గ్రంథం చెప్తున్నటువంటి ఉపదేశ సత్యాన్ని నువ్వు నమ్మకుండా, నువ్వు వాళ్ళ తట్టు వీళ్ళ తట్టు చూస్తూ ఆధారపడుతూ అడుక్కునేటువంటి స్థితిలో ఉన్నట్లయితే నీవేమని ఎన్నటికీ నువ్వు స్థితి ఉంటే నువ్వు ఎవరివండి? త్రోవ పక్కన ఉన్న జీవితమే. నువ్వు ఫలించలేవు. బర్తలోమయి ఏమయ్యాడు? తన త్రోవ పక్కన జీవితాన్ని అసహించుకున్నాడు. ప్రభు స్వరం విన్నాడు, ప్రార్థించాడు, పరిగెత్తాడు. ఏం చేస్తాడండి? ఫలభరితమైన జీవితము అతను వచ్చింది. ఎవరితో సంబంధం లేదు ఆయనకి. త్రోవ పక్కన లేడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? త్రోవలో ప్రభు వెంబడి వెళుతున్నాడు. అది అసలు శిష్యులైన ఫలభరితమైనటువంటి శిష్యత్వం యొక్క జీవితము. ఇలాంటి అనుభవం నీకు పొందుకోవాలనే దేవుని ఉద్దేశం. కాబట్టి ఉదయకాలం నుంచి కూడా ఇది నేర్చుకున్నావు. నువ్వు ఫలించకపోవడానికి గల కారణము ప్రియులారా,
మొట్టమొదటి ఏం నేర్చుకున్నామండి? మొట్టమొదటి ఎవరు? త్రోవ పక్కన పడిన విత్తనాల వలె నీ హృదయము రెండు రకాలుగా ఈ లౌకిక సంబంధమైన వాటితో నీ హృదయం నింపుకొని ఎటు పడితే అటు ప్రత్యేకత లేకుండా జీవించినట్లయితే నీ జీవితం ఫలిభరితముగా ఉండదు. అర్థమైందండి? సంఘము అనేటువంటి తోటలో నువ్వు నాటబడి లేకపోతే నువ్వు ఫలించలేవు. అలా గుడ్డివాడిలాగా ప్రభు ఉపదేశం, దేవుని వాక్యం ఏ సత్యమైతే ఇద్దరం నీకు ప్రకటింపబడిందో ఆ సత్యాన్ని నువ్వు గ్రహించకుండా, విశ్వసించకుండా అడుగులు ముందుకు వేగున్నట్లయితే నీవు కూడా ఏమయ్యావు? ఫలించలేవు అన్న సత్యాన్ని గ్రహించి ఈ దినము నువ్వు నిజంగా ఫలించాలి అంటే ప్రియమైన బిడ్డలారా, ఈ 3 అనుభవాలు, ఈ 3 విషయాలు మన ముందు ప్రభు పెట్టాడు. మనం అర్థం చేసుకొని ప్రభుని వెంబడించి సేవించే వారు ఉందాం. అది ఫలభరితమైన జీవితం ప్రభు రాబోతున్న నూతన సంవత్సరం మనందరికీ అనుగ్రహించి నడిపించాలని కోరుకుంటున్నాడు. అందుకనే పాతవన్నీ ఏం చేయాలి? మర్చిపోవాలి, విడిచిపెట్టి ఏం చేద్దాం? ముందుకు పరిగెద్దాం. ప్రభు ఆత్మ మీకు అందరికి తోడై ఉండి నడిపించును గాక. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఆదిలో ఆదామును స్తుతించి ఫలించుడి అని ఆశీర్వదించాడు. కానీ ఫలించలేకపోయాడు. నూతన సృష్టిగా చేయబడినటువంటి మనము తిరిగి ఫలించవలసిన వారమే ఉన్నాము. ప్రియమైన బిడ్డలారా, ఫలించలేకపోవడానికి గల కారణాలు ఏంటిదని నేర్చుకున్నాం. కాబట్టి మన జీవితాలు ప్రభుకు అప్పగించుకొని, ప్రభా నేను కూడా త్రోవ పక్కన అనుభవం లేకుండా నేను ప్రభు నీకు ఫలించాలి, ఫలభరితమైన జీవితం జీవించాలి, నీ యందు విశ్వాసం ఉంచి నేను వెంబడించి నేను సేవించాలి, శిష్యునిగా జీవించాలి. అది కృప మాకు దయచేయమని ఎవరికి వారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి వారు ప్రభు చేతికి అప్పగించారు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధమైన దైవమాను సాధన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధమైన తండ్రి, జీవముల దైవమా, ఇదిగో ప్రభు నీ ప్రజలను మమ్మను ప్రేమించి అయా ఈ 2 దినములు కూడా ప్రభు నీ ప్రజలకు నీ సంఘంలో పరిచయం చేసినటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ఈ 2 దినంలో కూడా ప్రభా నీ ప్రజలం ఏంటంటే మా అందరితో కూడా మాట్లాడినందుకు వందనాలు. నీ ప్రజలను ప్రభు ఫలభరితముగా చేయాలని మీరు ఆశపడుతున్నారు. కాబట్టి ప్రభు అయ్యా ఫలించమని ఆశీర్వదించినట్టుగా ప్రభానికి స్తోత్రములు అయ్యా. కానీ నీకు వందనాలు అయ్యా. ఈ 2 దినంలో మీ పిల్లలతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అలాగే ఫలించకపోవడానికి కారణాల గురించి కూడా మీరు మాట్లాడి ఉన్నారు ప్రభు. ఎవరికి వారు ప్రభు వ్యక్తిగతముగా ఫలించకపోవడానికి గల కారణాలు తెలుసుకొని నువ్వు మాట్లాడిన రీతిగా గ్రహించిన వారై ప్రభు అయ్యా సరి చేసుకొని, శుద్ధి చేసుకొని, పరిశుద్ధపరచుకొని ప్రభు ప్రత్యేకించి ప్రభు రాబోతున్న నూతన సంవత్సరం నుంచి కూడా నూతనమైన రీతిగా నీ బిడ్డలు ప్రభు పుష్పించి ఫలించి నీ నామమునకు మహిమకరంగా జీవించినట్లుగా అయ్యా పాతవన్నీ వారి ఉదయం తొలగించి, శుద్ధి చేసి, పవిత్రపరిచి, పనికిరాని తీగలని తొలగించి ప్రభు రాబోతున్న కాలంలో ఎక్కువగా ఫలించి నేను మహిమ తీసుకుని రావడానికి ఒక్కొక్క నాయకత్వ పట్టణం ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను కూడా దర్శించి అయ్యా నిష్ఫలం కాకున్నట్లు నీ బిడ్డలు ఫలించి నీ నామానికి మహిమ తీసుకుని వచ్చే వారికి ఒక్కొక్కరిని తీర్చిద్దామని లేవా జరిగిన పరిచర్య ప్రతి జీవితంలో ఇక్కడ మొదటి ప్రతి బిడ్డల జీవితంలో ఇది ఫలింపచేసి నామను గొప్ప చేసుకోమని
ఈ ధన్యతను, ఈ భాగ్యాన్ని అల్పులైన మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన ప్రజలు దీవించి పంపించు. వెళ్తున్న ప్రజలతోనూ మాతోనూ మీ కృపా సమాధానం ఎల్లవేళ ఉంచి నడిపించాలని నీ నామని గొప్ప చేసుకోమని తోడుగుండి నీ నామని గొప్ప చేసుకొని అందరూ సిద్ధపాటు తీసుకొచ్చి నీ నామనికే మహిమా ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము కూడొచ్చిన మనందరికీ, లోకంలో సకల పరిశుద్ధులకును ఆయన కొరకు ఫలించే ప్రతి ఒక్కరికి కూడా ఆయన రాకల పర్యంతము తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు.